బేసిక్‌గా ఏంటి అంటే మనం పిల్లలకి బట్టలు కొనేటప్పుడు చాలా ఆలోచిస్తాము. ఇది బావుంటుంది, అది బాగోదు, ఈ కలర్ అయితే బావుంటుంది, ఈ ప్యాటర్న్ అయితే బావుంటుందని మదర్స్‌గా మనం చాలా ఆలోచిస్తుంటాం కదా! కానీ ఈ ఛాన్స్ మనకి ఎక్కడి వరకు అంటే వాళ్ళు కొంచెం గ్రో అయినంత వరకే. వాళ్ళకి ఊహ తెలిసొచ్చిన తర్వాత మనకు నచ్చినవి వాళ్ళు కొనుక్కోరు. వాళ్ళకి నచ్చినవే మనం కొనివ్వాలన్నమాట. ఈ 2, 3 ఇయర్స్ ఫస్ట్ 2, 3 ఇయర్స్ ఏదైతే ఉంటుందో అదే చాలా ప్రీసియస్ అనుకుంటా నేనైతే పిల్లల విషయంలో. ఎందుకంటే మనకి ప్యూర్‌గా నచ్చింది మాత్రమే మనం వాళ్ళ కంఫర్ట్ చూసుకొని కొంటాం. హాయ్ అండి. ఈ వీడియో ఏంటంటే ప్యూర్‌గా నా ఎమోషన్ మాత్రమే యాస్ ఎ మదర్. మీరు కనుక ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫర్దర్‌గా చాలా మంచి వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను. వేదు కన్నవి చిన్నప్పటి నుంచి నేను యూజ్ చేసే కొన్ని డ్రెసెస్ అన్నమాట. అంటే ఆల్రెడీ వేదు కన్నా ఇప్పుడు 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్‌కి ఎంటర్ అయ్యాడు. కానీ తనకి చాలా క్లోత్స్ ఆల్రెడీ టైట్ అయిపోవడం వల్ల నేను అవైతే ఇంకా యూజ్ చేయలేకపోయాను. అవైతే పడేసాను గూడాను ఇంకా కొన్ని అయితే. అవన్నీ కొన్ని ఫోటోస్‌లో చూస్తున్నప్పుడు నాకు చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంటది. సో, అందుకే ఇంకా ఇప్పుడున్న ఈ క్లోత్స్ అన్నీ కూడాను ఇంకో 2, 3 మంత్స్‌లోనే వేదుకైతే టైట్ అయిపోతున్నాయి. ఇంకా అవైతే నేను వేయలేను మళ్ళీను. అవన్నీ ఎక్కడ పడేస్తాం కూడా తర్వాత తెలీదు కదా! ఎందుకో అవన్నీ పడేసేటప్పుడు మళ్ళీ అవి కనిపించినప్పుడు నాకవి జల్లాలి అనిపిచ్చదు. బయట పడేయాలి అనిపిచ్చదు. అలాగని ఇంట్లో ఉంచుకోలేం కదా! చాలా ఎమోషనల్ అయిపోతుంటా. సో, అలా ఒకసారి గుర్తుగా ఉంటాయి వాడి బట్టలన్నీ అని చెప్పి వీడియో తీసుకున్నాను. ఎందుకంటే పెద్దయ్యాక వాళ్ళు ఎలాగో మనకి ఎలో చెయ్యరు కదా! వాళ్ళకి నచ్చినవే వాళ్ళు కొనుక్కుంటారు. మనం ఎలాగో కొనలేం వాళ్ళకి. వాళ్ళకి ఏది నచ్చిందో అదే కొనాలి మనం. మనకు నచ్చినవైతే వాళ్ళు తీసుకోరు కదా! సో, అలాగే ఈ క్లోత్స్ అన్నీ కూడాను నా ఎమోషన్ అనమాట. వాడికి డైలీ వేర్ నుంచి క్యాంప్స్ వేసుకునే వరకు లేదనుకుంటే అకేషనల్ వర్క్ కూడాను అన్నీ కూడాను నేను చాలా సెలెక్ట్ చేసి కొనుక్కున్నాను. అలాగని ఇవేమి మోర్ ప్రైజీ అయితే ఏం కాదు. చాలా నార్మల్ ప్రైస్ అండ్ నార్మల్ బ్రాండెడ్స్ కూడా పెద్దగా ఏం కాదు. కానీ అదేంటో వేదు కన్నకి ఫస్ట్ ఇయర్ నుంచి వాడు సెకండ్ ఇయర్‌కి వచ్చేటప్పుడు ఆ బట్టలన్నీ టైట్ అయి పడేసేటప్పుడు చాలా బాధ అనిపించింది. ఆ ఫోటోలు ఏవో ఒకటి రెండు చూసుకుంటున్నప్పుడు కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంటా. సో, అందుకే ఇవన్నీ గుర్తుగా ఉంచుకుందాము. వాడికి చిన్నప్పుడు ఏం కొన్నానో బుజ్జి బుజ్జిగా బట్టలు ఎలా ఉండేవాడని గుర్తు చేసుకోవడానికి మాత్రమే ఈ వీడియో అన్నమాట నాకు. ఒక గుర్తుగా ఉంటుంది అని. పెద్దయ్యాక ఎలాగో మన మాట వినరు. పెద్దయ్యాక ఏంటండి వేదుకు జస్ట్ 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి థర్డ్‌కొచ్చాడు. అప్పుడే వాడు ఏది కావాలో సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అంత ఫాస్ట్‌గా ఉన్నారు కిడ్స్. ఇంకో 2 ఇయర్స్ అయితే అస్సలు మాకు ముట్టుకొనివ్వడేమో. వాడికి నచ్చినవే మనం కొనిపెట్టాలి కదా! సో, అందుకే నాకు గుర్తుగా ఉండడానికి ఈ చిన్న వీడియో అన్నమాట. వాడికి చిన్నప్పుడు ఏం కొనిపెట్టానా బట్టలు అని. అంతే. దట్స్ ఇట్. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్ చాలా క్లోత్స్ అనేవి లేవు. టైట్ అయిపోయినవన్నీ తీసేసాను. కరెంట్‌లీ ఇప్పుడు యూజ్ చేస్తున్నవి మాత్రమే అన్నమాట ఇవి. ఏంటి అంటే ఇవి కూడా ఇంకో 2 మంత్స్‌లో టైట్ అయిపోతాయి. మాక్సిమం వేదుకి ఏంటి అంటే వింటర్ వేర్ ఉంది. అదంతా కూడాను నెక్స్ట్ వింటర్‌కొచ్చేటప్పటికి సరిపోదు. పడేయాలన్నమాట. సో, అందుకే ఈ స్మాల్ వీడియో అన్నమాట. థాంక్ యూ. మీకు నచ్చుతుంది అనుకుంటే కంటిన్యూ చేయండి. ఏమైనా ఫర్దర్‌గా రిఫరెన్స్‌లా యూజ్ అవుతుంది మీ కిడ్స్ కొనేటప్పుడు అనుకునేటప్పుడు లేదంటే అన్నీ కూడాను వేదువి ఏంటి అంటే ఎథనిక్ వేరు. ఇవి కర్చీప్స్ అండ్ వాడికున్న స్మాల్ గ్లౌజెస్ అండ్ క్యాప్ ఆల్రెడీ ట్రిప్‌లో 1, 2 క్యాప్స్ అయితే పడేశాడు. వాడికున్న జీన్స్ అయితే చాలా తక్కువ ఇవే. ఇలా నేను బ్యాగ్స్‌లో వాడివన్నీ ప్యాక్ చేసి ఉంచుకుంటాను. ఇందులో కొన్ని జీన్స్ ఉన్నాయి. కొన్ని జీన్స్ అండ్ కొన్ని ఎక్స్‌ట్రావన్నమాట. ఇది వాడి రైన్ కోట్ వేదుకన్నది. ఇవన్నీ కూడాను వేదువి వింటర్ వేర్ కలెక్షన్ ఇవి. ప్లస్ ఇవన్నీ కూడాను వింటర్ వేర్ కలెక్షన్. ఇది ఒక షర్ట్ మొన్న బర్త్‌డేది. ఇది వేదు కన్నా ఫస్ట్ బర్త్‌డే డ్రెస్. జస్ట్ ఇవన్నీ కూడాను ఇంకా డైలీ వేర్ అన్నమాట. సో, ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఫస్ట్ వేదు కన్నా వింటర్ వేర్ అయితే చూపిస్తాను. ఇగోండి. ఇంకా చాలా ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది. చాలా క్యూట్‌గా ఉంటుంది వేదుకి ఇది వేసుకుంటే. యాక్చువల్లీ ఇది యూనిసెక్స్ అన్నమాట. అంటే బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్ ఎవరికైనా వేయొచ్చు. చాలా బాగుంటుంది. దిస్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది. టెడ్డీ బేర్‌తో భలే ఉంటుంది. చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ స్వెటర్. ఇక్కడ కొంచెం చలి ఎక్కువ ఉంటుంది కదా బెంగుళూరులో. అందుకని వేదు కన్నకి ఎక్కువ వింటర్ వేర్ కలెక్షనే ఉంటుందన్నమాట. ఇది కూడాను యూనిసెక్స్ ఎవరైనా వేసుకోవచ్చు. బేబీ గర్ల్ ఆర్ బేబీ బాయ్ ఎవరైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ స్వీట్ స్వెటర్. చాలా బాగుంటుంది. వేదు కన్నా దీన్ని కూర్గ్ ట్రిప్ లో వేసుకున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా బాగుంటుంది వేదు స్కిన్ కి ఇది ఈ స్వెటర్.
ఇవన్నీ కూడాను నా ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు సైజ్ అయిపోతున్నాయి, టైట్ అయిపోతున్నాయి. ఇంకా తర్వాత ఎందుకన్నా వేసుకోలేడు. నాకు చాలా ఇష్టపడి కొనుక్కున్నా. ఇది వన్ మోర్ స్వెటర్. నెక్స్ట్ వన్ ఇది. ఇవన్నీ కూడాను లోపల చాలా సాఫ్ట్ గా ఉంటాయి, బ్రీతబుల్ ఉంటది అనమాట. నెక్స్ట్ వన్ ఇది. ఇందులో కూడా చాలా క్యూట్ గా కనిపిస్తాడు వేదు. అంటే ఎవరి కిడ్ వాళ్ళకి క్యూట్ గానే కనిపిస్తారు, బట్ నాకు ఏంటో. దిస్ ఈజ్ వన్ మోర్ అండ్ దిస్ ఈజ్. ఇది ఆల్రెడీ వేదుకన్నకి టైట్ అయిపోయింది, అస్సలు సరిపోవట్లేదు, చాలా ఫీల్ అవుతున్నా. మహా అయితే 1-2 సార్లు వేసుకున్నాడు అంతే. నాకు తెలిసి ఊటీ ట్రిప్ లో వేసుకున్నాడు ఒకే ఒకసారి అనుకుంటా అంతే. తర్వాత నేను వేయలేదు. ఇది నార్మల్ కొంచెం బ్రీతబుల్ గా ఉన్నవి ఇంట్లో వేసుకుంటాం కదా, ఆ తర్వాత ఇప్పుడు చూసేసరికి అయితే టైట్ అయిపోయింది బాగా. కానీ మనసు ఒప్పుకోక ఇదైతే ఇంకా పడేయలేదు, అలా ఉంచుకున్నా. మనసు అసలు ఒప్పుకోవట్లేదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ స్వెటర్. నేను స్వెటర్స్ ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను అన్నమాట, ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేసేస్తాయి కదా, అందుకని చెప్పి. ఇది వేదుకన్నకి ఊటీ ట్రిప్ లో ఫస్ట్ కొన్నామన్నమాట. ఊటీకి మేము సడన్ గా వెళ్ళిపోయాము. అక్కడ ఇంకా వీడికి చాలా అవుతుందని చెప్పేసి అయితే కొన్నాను, కానీ ఇది చాలా పెద్ద సైజ్ కొనేసాము అప్పుడు. సో ఇది ఇంకా ఇప్పుడు కూడా సరిపోతుంది, బట్ 1 or 2 times వేసుకున్నాడు అంతే. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ వన్ మోర్. ఈ ఎల్లో కలర్ టైగర్ వేదుకన్నా. ఇది హైనెక్ వస్తుంది కదా, అది. దిస్ ఈజ్ వన్ మోర్. ఇవి కొంచెం సైజు ఉన్నాయి, పర్వాలేదు. నెక్స్ట్ వింటర్ వరకు మేబీ రావచ్చు, చూడాలి. ఇవి కూడా ట్రిప్ లో వేసుకున్నాడు కన్నయ్య. ఇది నాకు వేదుకి ఫేవరెట్ వన్, ఎందుకంటే ఇది వేదునే సెలెక్ట్ చేసుకున్నాడు, వాడికి నచ్చింది. మ్యాక్స్ లో తీసుకున్నాము, వాడికి చాలా బాగా నచ్చింది వేదు కన్నకి. ఇది నాకు కూడా ఇష్టం. అండ్ దిస్ ఇస్ వన్ మోర్. ఇది వేదు సెలెక్ట్ చేసుకున్నాడు అని చెప్పి అయితే కొన్నాము, కానీ కొంచెం పెద్ద సైజే సరిపోతుంది. అంటే 4-5 years వరకు వస్తుంది. చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఇంత సాఫ్ట్ గా ఉండేవి వేదుకు చాలా ఇష్టం, అందుకని చెప్పి అయితే తీసుకున్నాము. కరెంట్లీ వాడు 1-2 సార్లు వేసుకున్నాడు కూడాను, బట్ చాలా బాగుంటది. ఇవి వేదు కన్నా వింటర్ వేర్ కలెక్షన్. దీంతో పాటు వాడి బుడ్డి పింక్ కలర్ సాక్స్లు బుడ్డివి చాలా పేర్స్ ఉన్నాయి. అంటే ఒక ప్యాకెట్ లో మనకి చాలా పేర్స్ వస్తాయి, అందులో ఒకటే మిగిల్చాడు, మిగతావన్నీ అయిపోయినాయి. సో క్యూట్ గా ఊటీ ట్రిప్ లో కొనే క్యూట్ గ్లౌజెస్ స్టిల్ సరిపోతున్నాయి అన్నమాట, అందుకని చెప్పి ఉంచాను. నెక్స్ట్ ఎక్కడైనా కూల్ ప్లేస్ కి వెళ్తే యూజ్ అవుతాయి అని చెప్పి. అండ్ కూర్గ్ ట్రిప్ లో, మైసూర్ ట్రిప్ లో ఒక 2 caps అయితే పోగొట్టేశాడు, సో ఇది ఒక్కటే మిగిలింది. అండ్ దిస్ ఈస్ వాడి క్యూట్ స్వీట్ షార్ట్ టవల్. ఇంకా తనకి క్యాప్స్, ఇంకా తనకి చిప్స్ అయితే చాలానే ఉన్నాయి, ఇంత బుడ్డివి. ఇలా సాఫ్ట్గా ఉన్న ఫ్యాబ్రిక్ నే లైక్ చేస్తాడు బాగా వేదు, సో అందుకని చెప్పైతే ఎలా ఉంటుంది. ఇంకా తనకి వన్ మోర్ క్యాప్. ఇది ఒక డ్రెస్ వచ్చింది, కరెంట్లీ సరిపోవట్లేదు ఈ క్యాప్. వేదుకన్నది స్వీట్ రైన్ కోట్. ఇలా వస్తుంది క్యాప్. ఇది వాటి రెయిన్ కోట్, ఎందుకంటే బయటకు వెళ్ళేటప్పుడు పక్కా క్యారీ చేస్తాను రెయిన్ కోట్ అనేది. ఇంకా దాంతో పాటు వేదుకన్నది ట్రెడిషనల్ వేర్. ఇది ఫస్ట్ వన్. వేదుకన్న బర్త్డే కుట్టించాము ఇది మేము, ధోతి స్టైల్. ఫస్ట్ బర్త్డేకి కుట్టించాము. నెక్స్ట్ వన్ ఈ రెడ్ కలర్ ఇలా వస్తుంది, ఇలా దీనిపైన ఇలా ధోతి వస్తుంది, అండ్ పైన జాకెట్ టైప్ ఇలా ఎలిఫెంట్స్తో బాగుంటుంది. అండ్ వన్ మోర్, ఇది వేదుకన్నా చాలా చిన్నప్పుడు కొన్నాను, ఇప్పుడు కూడా ఈ లుంగి అయితే కట్టుకుంటాడు. పంచ ఇలా వస్తుంది, ఇలా పెట్టేసుకోవడమే. అండ్ దీనిపైకి
కండువా కూడా ఇచ్చారు, పెద్ద రాయుడు. అండ్ ఈ షర్ట్ గ్రీన్ కలర్ షర్ట్, ఒక పేర్. వన్ మోర్ ఈ బ్లాక్ ప్యాంటు అండ్ దానిపైన ఈ జాకెట్. టాప్ అయితే ఎక్కడో పడేసాము, పోయింది, కనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ వన్ ఈ వైట్ కలర్ ధోతి, మంచి కండువా అండ్ ప్లెయిన్ షర్ట్ ఇలా. నెక్స్ట్ వన్ ఇది చాలా బాగుంటుంది వేదుకి. ఇదైతే ఇది ఫస్ట్ పొంగల్ అనుకుంటా వేదుకన్నకి. ఫస్ట్ పొంగల్ అంటే వేదుకన్న పుట్టగానే ఒక పొంగల్ వచ్చేసింది విత్ ఇన్ 10-11 డేస్లోనే. సో అప్పటిది కాకుండా నెక్స్ట్ పొంగల్కి అన్నమాట. దిస్ వన్, ఇది ఒక పేర్. అండ్ వన్ మోర్ ఇది వేదుకన్న అన్నప్రాసన డ్రెస్. దీనిపైకి ఇలా కండువా వస్తుంది. అండ్ ఇది షర్ట్ అంటే పైజామా. దీనిపైన మా కజిన్ ఒకరు ఒక జాకెట్ కుట్టి పంపించారు. ఇది కావాలంటే ఇలా పైన జాకెట్ కూడా వేయచ్చు దీనికి. అండ్ రిమైనింగ్ ఇవి నార్మల్గా చిన్న చిన్న ఫెస్టివల్స్కి అని చెప్పి తీసుకున్నవి. కుర్తా పైజామా, దిస్ ఈజ్ మై. అండ్ దిస్ ఈజ్ మై. వాటిపైకి ప్యాంట్స్. అంతే. సో నెక్స్ట్ వేదుకన్న జీన్స్. ఇవన్నీ కూడాను వేదుకన్నవి జీన్స్. సో వన్, ఇది మొన్న వేదుకన్న బర్త్డేకి అని చెప్పి ఫస్ట్ క్రైలో కొనేటప్పుడు కొంచెం పెద్ద సైజ్ వచ్చేసింది. అంటే పైన టాప్ సరిపోయింది కానీ కింద ప్యాంట్ చాలా షార్ట్ పైస్ అయిపోయింది. కింద ప్యాంట్ అయితే చాలా పెద్దది వచ్చింది. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్. పొడుగైపోతున్నాడు కదా అని కొంచెం పొడుగు తీసుకున్నా. దిస్ ఈజ్ వన్. నేను ఎప్పుడు కూడాను ప్యాంట్ సపరేట్గా, షర్ట్ సపరేట్గా పెడతాను. దేనిపైకి ఏది పేర్ చేస్తానో నాకే తెలీదు ఆ టైం బట్టి. దిస్ ఈజ్ వన్ మోర్. ఇదొకటి బ్లాక్. దిస్ ఈజ్ వై. అండ్ ఇదొకటి. అండ్ దిస్ ఈజ్ లాస్ట్ ప్యాంట్. ఇంతే ప్యాంట్స్ అంతే. నెక్స్ట్ వచ్చేసి వేదుకన్నా ఫస్ట్ బర్త్డే అన్నమాట డ్రెస్. వైట్ షర్ట్ అండ్ బ్లూ కలర్ బ్లౌజర్ ప్యాంటు. ఇది స్టిల్ వేదుకన్నకైతే సరిపోతుంది, కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను ముందు జాగ్రత్తతో. దిస్ ఇస్ బ్లౌజర్. కానీ తర్వాత ఎప్పుడు వేద్దామన్నా ఒక మంచి అకేషన్ కూడా రావట్లేదు. మేము ఇక్కడ ఉండిపోతాం కదా, సో ఊళ్ళో అకేషన్స్ అవి అయితే ఏవైనా మ్యారేజెస్ అలాంటివి అయితే వేయొచ్చు. కానీ మేము ఇక్కడ ఉంటాం కాబట్టి మాకు ఆ ఛాన్స్ అయితే రాలేదు. సో వెయిట్ చేస్తున్నాను, ఏదైనా మంచి అకేషన్ వస్తుందా వేదుకన్నకి డ్రెస్ వేద్దామా అని చెప్పి అయితే వెయిట్ చేస్తున్నాను, చూడాలి. అండ్ దీనికైతే ఒక మంచి రెడ్ కలర్ బౌ కూడా ఇచ్చారు. ఇది వేదుకన్న సెకండ్ బర్త్డేకి ఇదొకటి. అండ్ దీంతో పాటు ఇది సెకండ్ బర్త్డేది. ఇది ప్లస్ ఇది, ఈ రెండు కూడా కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. అండ్ ఇది వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు దానికి ఫస్ట్ పొంగల్కి కొన్నారన్నమాట ఈ డ్రెస్. షర్ట్ అండ్ పైన కోట్. ప్యాంటు అయితే ఫస్ట్ చూపించిన ప్యాంట్స్లోనే ఉంది. అండ్ నెక్స్ట్
వేదుకన్నయ్య షర్ట్స్. మా వాడు షర్ట్లు కూడా వేసుకుంటాడు. మా వేదుకన్న చాలా ఎక్కువ షర్ట్స్ ఉన్నాయి. ఎథనిక్ వేర్ లో ఈ డ్రెస్ కూడా ఉంది. నేను మర్చిపోయాను చూపించడం ఫస్ట్. ఎథనిక్ వేర్ లో ఇది ఒకటి ఉంది అనే మర్చిపోయాను. ఇది దాని మీద పైజామా. ఇది వేదుకన్నా శాంతా క్లాజ్ డ్రెస్. ఫస్ట్ ఇయర్ ఫోటోషూట్ కని చెప్పి తీసుకున్నాను. చూసారా, బ్యాగ్, క్యాప్, ప్యాంటు అండ్ జుబా. సో స్వీట్. ఫస్ట్ ఇయర్ ఫోటోషూట్ కని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇవన్నీ వేదుకన్నవి అయితే షర్ట్స్. ఇది వన్ ఆఫ్ మై కజిన్ ఇచ్చారన్నమాట. వేదుకన్న ఫస్ట్ బర్త్డే కనుకుంటా ఆఫర్ చేశారు. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ షర్ట్. ఇది ఇంకో షర్ట్. ఈ షర్ట్ లో వేదుకన్న చాలా బాగుంటాడు. అంటే లైట్ కలర్స్, నాకు లాగానే లైట్ కలర్స్ బాగుంటాయి వేదుకి. సమ్ అదర్ షర్ట్స్ ఎక్కడున్నాయో మిస్ అయ్యాయి. ఇది ఇంకో షర్ట్ వైట్. దిస్ ఈజ్ వన్ మోర్ డ్రెస్, బ్లాక్ షర్ట్. అండ్ ఈ ప్యాంటు వస్తుంది ఇలా పైన నాటు స్టైల్. అప్పుడు ఏదో ఫోటోషూట్ కనైతే తీసుకున్నాను అన్నమాట. ఇది నాటు ఐ థింక్ మా ఫ్యామిలీ ఫోటోకి అన్నమాట. మ్యాచింగ్ కావాలని చెప్పి తక్కువ, అంటే ఎక్కువ రోజులు ఎలాగో వేదుకని వేసుకోడు కదా అని చెప్పి కొంచెం తక్కువ ప్రైస్ లోనే తీసుకున్నాను. మాక్సిమం నేను ప్రిఫర్ చేస్తే చాలా తక్కువ ప్రైస్ మాత్రమే. ఎందుకంటే అలా రెగ్యులర్ గా వేసుకోరు. ఇలాంటి మన బ్రాండెడ్ కొన్ని పెట్టినా సరే వేస్ట్ అయిపోతాయి కదా, అందుకని. ఇంకా రిమైనింగ్ కొన్ని టీషర్ట్స్ ఉన్నాయి. ఇలా కొంచెం లైట్ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను, బాగుంటాయి వేదుకి. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్. ఇది కొంచెం పెద్దదే తీసుకున్నాను అన్నమాట. దిస్ ఈజ్ వన్ మోర్. ఇది ఇంకోటి, అంటే థర్మల్స్ కొంచెం వెచ్చగా ఉండడానికి అని చెప్పి. ఇది ఎథనిక్ వేర్ షర్టే ఇందులో కలిసిపోయింది. ఇది ఇంకో టీషర్ట్. వన్ మోర్. కొంచెం పొడుగ్గా ఉంటుంది. ఇది ఇంకో టీషర్ట్. ఇది వేదుకన్నకి ఫస్ట్ టైం భోగిపళ్ళు వేసేటప్పుడు నాకు తెలియదు ఫస్ట్ కొత్త డ్రెస్ ఉండాలని చెప్పి. సో అప్పటికప్పుడు అని చెప్పి ఆర్డర్ పెడితే వచ్చింది ఇది. జస్ట్ టీషర్ట్, ప్యాంట్ ఆర్డర్ పెట్టాను అప్పటికప్పుడు. సో అది. ఇవి వేదుకన్నకి పక్కింటి అక్క గిఫ్ట్ చేశారు. వాళ్ళు మాకు చాలా బట్టలు గిఫ్ట్ చేశారు ఫస్ట్ ఇయర్ లో అయితే. కానీ అవన్నీ ఇప్పుడు సైజ్ అయిపోయినాయి కాబట్టి లేవు. ఒక పెయిర్ ఇది. ఇలాంటి పెయిర్స్ అయితే చాలానే ఉన్నాయి వేదుకన్నకి. దిస్ ఈజ్ వన్ మోర్ పెయిర్ డైలీ వేర్ కి. ఇవన్నీ కూడాను వాడుకున్న బెల్ట్స్, అవి బౌ అవి. ఇంకా రెగ్యులర్ గా వేసుకునడానికి అయితే చాలానే ఉన్నాయి. ఇవంతా కూడాను వేదుకన్నకి రెగ్యులర్ గా వేసుకునే బట్టలు. ఇవన్నీ కూడా ఇంకా సైజ్ అయిపోతున్నాయి. ఇది బ్లాక్ కలర్ ప్యాంట్. దిస్ ఈజ్ వన్ షర్ట్. దిస్ ఈజ్ వన్ మోర్ పెయిర్. ఇది ఇంకో పెయిర్. ఇవన్నీ రెగ్యులర్ గా వేసుకునేవి. ఈ రెండు కలిపి ఒక పెయిర్. అలా అన్ని రెండు కలిపి ఒక పెయిర్. ఇది వేదుకన్నది చిన్నప్పుడు డ్రెస్ అన్నమాట. నాకు చాలా ఇష్టం. ఇది ఒక్కటే ఉండిపోయింది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని ఉన్నాయి అన్నమాట. అప్పటికి మనసు ఒప్పుకోక చాలా బట్టలు చిన్నప్పుడు అయితే ప్యాక్ చేసి దాచుకున్నాను. కానీ అలా ఎన్నని దాచుకోగలం మనం? అలా పేరుకుపోతూనే ఉంటాయి బట్టలు అనేవి. చిన్నపిల్లలు అనేది తొందరగా గ్రో అవుతుంటారు కదా, అవి తొందరగానే మనకి టైట్ అయిపోతుంటాయి, లేదంటే షార్ట్ అయిపోతుంటాయి. వాటిని మనం ఏంటంటే పడేయలేము, మనసు ఒప్పుకోదు, అలానే దాచుకోలేము. ఇంట్లో ఎన్నని బట్టలు దాచుకుంటాం కదా. సో అలా దాచుకున్నది ఒక్కటి. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ రెండు కలిపి ఒక పెయిర్.
అండ్ దిస్ 1 pair. ఇది వేదు కన్నకి 6 month అప్పుడు తన 6 month బర్త్డేకి రెడ్ కలర్ థీమ్ అనుకున్నాను. సో అప్పుడు తీసుకున్నది అలా ఉన్నది ఇంకా. సో దానిపైకి ఫ్రెండ్స్, నేను వేదుకన్నా వాళ్ళ నాన్న ఫ్రెండ్స్. ఇది కూడా వేదుకన్నదే. ఇది కూడా ఎక్కువ రోజులు వేయలేదు, జస్ట్ కొద్ది రోజులు, అంటే ఒక 4-5 times వేసాను. అది మడతల్లో కింద ఉండిపోయింది, టైట్ అయిపోయింది. ఇది 1 plain వైట్ షర్ట్. ఇంకా వేదుకన్నా రెగ్యులర్గా వేసుకునేవి కొన్ని. ఇవి తన ప్యాంట్స్. ఇవన్నీ కూడాను ఏంటంటే చూస్తున్నప్పుడు ఎంత తొందరగా పిల్లలు గ్రో అయిపోతున్నారో అనిపిస్తుంటది కదా మనకి. చూడండి మా వేదుకన్నా అలా బట్టలు చేసుకుంటాడంటే ఇక ఇలా ఒక్కసారి వేస్తే చాలు, నెక్స్ట్ టైం ఇలా మరకలు అవుతాయి అన్నమాట మాకు. సో స్టిల్ ఫ్యూ మోర్. దీనిపైన ప్యాంట్ కనిపించట్లేదు, మేబీ ఇప్పుడు వేసుకుని బయటికి వెళ్ళాడు వాకింగ్కి. ఇవన్నీ వేదుకన్నాయి. నాకు ఇవన్నీ చూస్తున్నప్పుడు అంటే ఎంత తొందరగా గ్రో అయిపోతున్నాడో నా కొడుకు అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా నా సెలక్షన్ వాడికి నచ్చదు, వాడి ఓన్ సెలక్షనే కదా అని ఒక ఫీల్ కూడా ఉంటుంది. మీలో ఎంతమంది మదర్స్కి ఫీల్ వచ్చింది పిల్లలు గ్రో అవుతున్నప్పుడు, అరే ఇంకా ఎందులో కూడా మా ఇష్టం ఉండదు కదా, వాడి ఇష్టానికే మనం కట్టుపడాలి అని ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూ మోర్ వీడియోస్ కోసం. అయితే డెఫినెట్లీ ఐ ఎంటర్టైన్ యూ గైస్. ఇది వేదుకన్నా తను ఊటీ ట్రిప్ లో వేసుకున్నాడు అప్పుడు కొన్నిది. ఎస్, దిస్ వన్ ఆల్సో. ఇది కూడా ఊటీ ట్రిప్ లోనే వేసుకున్నాడు వేదుకన్నా. యా, చూసారా, మమ్మీ అండ్ డాడీ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. కరెంట్లీ అయితే ఇది నిజం, ఫ్యూచర్ లో ఏమవుతుందో తెలీదు. వేదుకు నేను వాళ్ళ నాన్న ఉంటే చాలు, ఇంకెవ్వరు అవసరం లేనే లేదు అసలు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఇద్దరితోనే అన్నాడు కదా, అందుకు. ఇది 1 more. ఇవి వేదుకన్నా గ్లాసెస్. చాలా కలెక్షన్ ఉంది వేదుకన్నకి గ్లాసెస్ కలెక్షన్ అయితే, కానీ ప్రెసెంట్ అయితే అవన్నీ ఏవి కనిపించట్లేదు, ఎక్కడో పడేశాడు. ఇది ఒకటి బుడ్డిది ఎల్లో కలర్ది, ఇది ఊటీలో తీసుకున్నాం. వేదుకి ఫస్ట్ తీసుకునే గ్లాసెస్ ఇవి. అండ్ దిస్ ఈజ్ 1 more. అండ్ ఇవి ఇంకోటి. మొత్తం వాడికి 7 pairs ఉన్నాయి ఈ గ్లాసెస్, కానీ అవి మిగతావన్నీ ట్రిప్ నుంచి వచ్చాక కనిపించట్లేదు. ఇలాంటి బాక్సెస్ లో వేసుకొని ఇలా ప్యాక్ చేసుకొని ఇలా ప్యాక్ చేసుకుంటాను. మన ఛానల్ ని ఫాలో అయిన వాళ్ళకైతే ఈ బాక్స్ ఎక్కడదో అర్థమవుతుంది. మా హస్బెండ్ కి క్రిస్మస్ కి ఇచ్చే గిఫ్ట్ డబ్బా, స్వీట్స్ డబ్బా. అంతేనండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. ఇలాంటి మెమరీస్ ఎంతమంది మదర్స్ దీనికి రిలేట్ అవుతారో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.